హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. దిస్ ఈజ్ మాధవి నరసింహ. ఈరోజు ఈ వీడియోలో నేను మీకొక జాతర చూపిస్తాను. అదేంటో కాదండి, సమ్మక్క సారలమ్మ జాతర హైదరాబాద్‌లోనే జరుగుతుంది. అది ఎక్కడో తెలుసుకోవాలని అనుకుంటే గనక ఈ వీడియో చూడండి. ఈ సమ్మక్క సారలమ్మ జాతరొచ్చేసి పటాన్‌చెరు మండలం అమీన్‌పూర్‌లోని జరుగుతుందండి. చాలా విశిష్టత కలిగిన అమ్మవారనమాట. ఇక్కడ చాలా మంది పూజలనేవి చేస్తూ ఉంటారు. సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర ఎలా అయితే పూజలు జరుగుతాయో, సేమ్ ఇక్కడ కూడా అలానే అమ్మవారిని తీసుకొచ్చే దగ్గర నుంచి మనకి అమ్మవారిని పంపించే రోజు వరకు కూడా ప్రతీదీ మేడారంలో జరిగేలాగే జరుగుతాయన్నమాట. 20 సంవత్సరాల క్రితమే ఇక్కడ 9 మంది కోయ పూజారులు వచ్చి అమ్మవార్లననేది ప్రతిష్ఠించారంటండి. అప్పటి నుంచి కూడా ఇక్కడ మేడారంలో ఎలా అయితే జరుగుతాయో, చిలకలగట్టు నుంచి అమ్మవారిని కుంకుమ భరణ రూపంలో తీసుకొచ్చే దగ్గర నుంచి అమ్మవారిని మళ్ళీ సాగనంపే వరకు కూడా ఇక్కడ జాతర అనేది జరుగుతుంది. అమ్మవారికి విశేష పూజలనేవి జరుగుతాయి. ఈ అమ్మవారి టెంపుల్ అడ్రెస్ వచ్చేసి బీహెచ్ఈఎల్ నుంచి 3-4 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. బీహెచ్ఈఎల్ సర్కిల్ నుంచి. మేడారంలో రెనోవేషన్ చేయకముందు గద్దెలు ఎలా అయితే ఉండేవో, సమ్మక్క సారలమ్మ గద్దెలు, గోవిందరాజులు, పడిగిద్దరాజుల గద్దెలు ఇవన్నీ కూడా సేమ్ టు సేమ్ అలానే ఉంటాయండి. జాతర సమయంలోనే కాకుండా ఉత్తి రోజుల్లో కూడా మనం అమ్మవారిని అయితే ఇంకా మంచిగా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఈ అమ్మవార్ల దగ్గర కూడా మొక్కుకున్న వాళ్ళు నిలువెత్తు బంగారాన్ని అంటే బెల్లాన్ని వాళ్ళు తులాభారం అనేది భక్తులనేది ఇక్కడ కూడా ఇస్తారండి. ఎవరైనా సరే మేడారం వెళ్ళలేని వాళ్ళు అమ్మవారిని దర్శించుకోవాలని అనుకుంటే గనక ఇక్కడికొచ్చి అమ్మవారిని దర్శించుకోవచ్చండి. ఈ అమ్మవారిని మినీ మేడారం అని కూడా అంటారు. జాతర జరిగే సమయంలో అయితే గనక అన్న సంతర్పణ అనేది ఉంటుందండి ఇక్కడ. నార్మల్ డేస్‌లో అయితే ఉండదు. కానీ ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళు మీరు ఒకసారి అమీన్‌పూరి మేడారం సమ్మక్క సారలమ్మ అని గూగుల్‌లో టైప్ చేసినా కూడా మీకు ఈ అడ్రెస్ అనేది వచ్చేస్తుంది. ఒక్కసారి వెళ్లి మీరు దగ్గరలో ఉంటే గనక అమ్మవారిని దర్శించుకోవచ్చు. లేదా విడి రోజుల్లో మేడారం వెళ్ళలేని వాళ్ళు కూడా ఒకసారి ఇక్కడికి వెళ్లి అమ్మవారిని దర్శించుకొని రండి. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా గనక అమ్మవారిని దర్శించుకోవాలని అనుకుంటే గనక ఏ టైంలోనైనా వెళ్లి దర్శనం చేసుకోవచ్చండి. ఈ చిన్న వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.